హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ 9866 అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. జస్ట్ ఈరోజైతే మా ఇంటికి వచ్చేసి అయితే మా ఊరు పోచమ్మ అండి, మదన పోచమ్మ. బాగా పవిత్రమైన అమ్మవారు మదన పోచమ్మ అంటే చాలా పవిత్రమైన అమ్మవారండి. మా ఊరి కుల దైవతగా అయితే ఈ మదన పోచమ్మనైతే మేము మొక్కుకుంటాము. అయితే ఈరోజు అంటే మా ఇంటికైతే వచ్చిందండి. సమ్మక్క సారక్క జాతరకి మదన పోచమ్మ అమ్మవారి గద్దెల వరకు అయితే తీసుకెళ్తారు. 1 వీక్ అయితే గద్దెల దగ్గరనే ఉంటుందండి. బట్ సాటర్డే నైట్ మాత్రం తిరిగి మళ్ళా యథావిధిగా పోచమ్మ గుడికి అయితే అమ్మవారిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళే దారిలో మా ఇంటికైతే ప్రతి సంవత్సరం అమ్మవారు అయితే మా ఇంటికైతే వస్తుందండి. అది మా ఆచారం. మా అత్తయ్య వాళ్ళ అమ్మ చాలా తెలుసు కాబట్టి అప్పటి నుండి మా ఇంటికైతే ఈ అమ్మవారు అయితే వస్తుంది. మేమైతే అమ్మవారికి చీర ఓడిబియ్యం అయితే ప్రతి సంవత్సరం అయితే ఇలా మేము అమ్మవారికి చీర కట్టించి ఓడిబియ్యం అయితే పోస్తాము. కానీ ఈ అమ్మవారిని మాత్రం ఎవరైనా కూడా దర్శించుకున్న ఏ పని అంటే ఆ పని మనకి అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందండి. చాలా అంటే చాలా నిజంగా అమ్మవారిని అయితే చాలామంది నమ్ముకుంటారు. ఎక్కడెక్కడి నుండో అయితే వస్తారండి. సండే, వెనస్డే, థర్స్డే మాత్రం టెంపుల్ అయితే ఖాళీ ఉండదు. చాలామంది వస్తారండి. అమ్మవారికి వచ్చేసి అయితే కోళ్ళతో, మేకలతో అమ్మవారి పట్నాలు కూడా వేస్తారండి. బట్ ఈరోజైతే మా ఇంటికి అమ్మవారు వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఇలా అమ్మవారికి చీర అయితే కట్టించాము. చూసారు కదా అమ్మవారు అయితే ఎంత బాగుందో, ఎలా ఉందో. ఇలా చీరనైతే మేము కట్టించుకుంటాము. తర్వాత అమ్మవారికి అయితే ఓడి బియ్యము, పసుపు, కుంకుమ, గాజులు, ఇలా ఓడి బియ్యం అయితే అమ్మవారికి అయితే పోస్తాము. ఇంటికి వస్తుంది కదా, ఓడి బియ్యం అయితే పోసుకుంటాము. నిజంగా మేమైతే చాలా నమ్ముకుంటామండి. అంటే ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా కూడా ఫస్ట్ మదన పోచమ్మకి మొక్కుకున్న తర్వాతే ఎక్కడికైనా కూడా వెళ్తామండి. ఇలా ఓడి బియ్యం పోసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి కొన్ని ఓడి బియ్యంలో అయితే మనకి ఇలా ఓడి బియ్యం అయితే ఇస్తారు. ఇలా మా ఇంటికైతే అమ్మవారు వచ్చిందండి. నిజంగా ఇంకొక విషయం ఏంటంటే మేము కుంభమేళకైతే వెళ్ళి జస్ట్ ఒక 10 మినిట్స్లోనే అమ్మవారు అయితే మా ఇంటికైతే వచ్చిందండి. ఒక 10 మినిట్స్ మేము రావడం లేట్ అయినా కూడా అమ్మవారు అయితే వెళ్ళిపోయేది. నిజంగా అది మా అదృష్టం అండి రావడం కూడా. జస్ట్ 10 మినిట్స్లో మేము వెహికల్ ఇలా దిగి ఇంట్లోకి రాగానే అమ్మవారు కూడా మా ఇంటికైతే వచ్చింది. లేదంటే మేము అమ్మవారిని అయితే మిస్ అయ్యేవాళ్ళమండి. చూసారా? ఇలా నేనైతే అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోసుకున్నాను. బట్ మీ ఊర్లో కూడా అమ్మవారికి ఇలా ఓడి బియ్యం పోస్తారా? చూసారు కదా, ఇలా అయిపోయాక మళ్ళీ అమ్మవారిని అయితే తీసుకెళ్తారు.
ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.